వెల్కమ్ టు రాజనీతి. మాఘ పౌర్ణమి రోజున తెలుగుదేశం జనసేన కూటమి తమ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి కొంతమంది కుహాన మేధావులు, జర్నలిస్టులు, వైసీపీ నీలి మీడియా, వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాక ఇంత ఎర్లీగా, ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా అభ్యర్థులను ఎంపిక చేయటం ఇదే మొదటిసారి. ఒక రకంగా చెప్పాలంటే ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితా చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు నియోజకవర్గాల్లో ఆమోదం ఉన్న వ్యక్తులని అభ్యర్థులుగా ప్రకటించారు. చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆ రోజున. మొత్తం 1,03,00,000 మంది అభిప్రాయాలను తీసుకున్నాక వాళ్ళ అభిప్రాయాల మేరకే ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన చెప్పడం మనం చూసాం కూడా. జనసేనకు 24 సీట్లు పోను ఇంకా 57 సీట్లు ప్రకటించాల్సి ఉంది కాబట్టి మరికొంతమంది కొత్తవారు, యువకులు, మహిళలకు చోటు దక్కే అవకాశం కూడా ఉంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉన్నత విద్యావంతులను ఎంపిక చేయటం చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం. కొలికిపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్లను ఎంపిక చేయటం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టయింది. అనంతపురం జిల్లాలో 3 మహిళలను ఎంపిక చేయటం కూడా ఒక రికార్డే. ఆ జిల్లాలో ఒకేసారి ఒకే పార్టీ నుంచి 3 మహిళలు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. రాప్తాడు నుంచి పరిటాల సునీత, పెనుగొండ నుంచి సవిత, సింగనమల నుంచి శ్రావణ్ని ఎంపిక చేశారు. సవిత, శ్రావణ ఎంపిక మీద కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ ఎంపికల ద్వారా పార్టీ కోసం పనిచేస్తే అందలం దక్కుతుందన్న నమ్మకాన్ని కలిగించారు. అభ్యర్థుల ఎంపిక బాగుందని ప్రశంసలు రావటం కొంతమంది కడుపులో తిప్పేస్తూ ఉంది. అందుకే కులాల లెక్కలు తీసి మళ్ళీ కులాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా ప్రకటించాల్సిన సీట్లు 57 ఉన్నప్పటికీ కమ్మవారికి ప్రాధాన్యం ఇచ్చారని, రెడ్లకు తగ్గించారని, బీసీలకు ఇంకా ఇవ్వాలి కదా అని రకరకాలుగా ప్రచారాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం ప్రకటించిన సీట్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోను మిగతా సీట్లలో కమ్మవారికి 21, బీసీలకు 18, రెడ్లకు 17 సీట్లు ఇచ్చారు. ఇంకా రాజులకు, వెలమ, వైశ్య కమ్యూనిటీస్ కూడా ఇచ్చారు. ప్రకటించిన సీట్లు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కమ్మవారి సీట్లు పెరిగాయి. మలి జాబితాలో బీసీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే కులాలు, ఈక్వేషన్లు లేవా అంటూ కొంతమంది ఆవులించడం మొదలుపెట్టారు. వీళ్ళంతా 2019 ఎన్నికలప్పుడు బాగా మేసి గుర్రు పెడుతూ నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాలకు 55 స్థానాల్లో రెడ్లకు టికెట్లు ఇచ్చింది. అంటే 3వ వంతు సీట్లు రెడ్లకు రాసిచ్చింది. 49 మంది ఎమ్మెల్యేలు, రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు ఆ ఎన్నికల్లో. రాయలసీమలో అయితే మొత్తం 52 సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు 9 పోను 43 జనరల్ సీట్లు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 43 జనరల్ సీట్లలో 33 సీట్లు రెడ్లకే ఇచ్చారు. అంటే 43లో 33 రెడ్లకు పోతే ఇక మిగతా అన్ని కులాలకు, ముస్లింలకు కలిపి ఉన్నది కేవలం 10 సీట్లు మాత్రమే. 10 సీట్లే ఇచ్చాడు ఆయన. అందులో కూడా 10లో కూడా ఒక చోట కళ్యాణదుర్గంలో ఒక రెడ్డి గారి భార్య అయిన బీసీ కులస్త్రాలు ఉషా శ్రీచరణ్కి ఇచ్చారనమాట. అది కూడా రెడ్ల ఖాతాలో వేసుకుంటే ఇంకా పెరుగుతాయి. అట్లాగే సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఇంకో రెడ్డి గారి భార్య అయిన ఎస్సీ కులస్త్రాలు జొన్నలగడ్డ పద్మావతికి ఇచ్చారు. అక్కడ కూడా ఆయనే పెత్తనం చేస్తూ ఉంటారు రెడ్డి గారు. సో అంటే 8 అనమాట మిగతా కులాలన్నింటికి కలిపి ఉంది రాయలసీమలో. అప్పుడు ఈ మేధావులకి, ఈ కూలి మీడియా గాళ్ళకి సామాజిక న్యాయం గుర్తుకు రాలేదు. అమ్మో రెడ్లకు ఇన్ని సీట్లు అని ఎవడో అడగలేదు. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 సీట్లకు 2 రిజర్వ్ సీట్లు పోను మిగతా 8లో 7 సీట్లు రెడ్లకే ఇచ్చాడు జగన్ రెడ్డి. ఒక్కడ కూడా నోరు మెదపలేదు. ఇప్పుడు ఇంకా పూర్తిగా సీట్లు ప్రకటించకముందే కమ్మాళ్ళకి ఇన్ని సీట్ల, రెడ్లకు, బీసీలకు తక్కువ అని మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి రేపు కమ్మవారికి కనీసం 10 సీట్లు కూడా ఇవ్వడం. రేపు చూడండి కావాలంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున కనీసం 10 మందికి కూడా ఇవ్వడం. రాష్ట్ర విభజన తర్వాత కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల జనాభా కుడి ఎడంగా ఒకే రీతిలో ఉన్నాయి. అయినా కూడా సీట్ల విషయంలో జగన్ రెడ్డికి ఆ విచక్షణ ఏమి ఉండదు. తన కులానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటాడు. దీని గురించి ఎవరు మాట్లాడడం. చంద్రబాబు దగ్గరకు వచ్చేసరికి నీతులు మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా రెడ్డి కోటర్ని పెట్టుకొని ప్యాలెస్లోంచి బయటకు రాకుండా ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఎవరికి తప్పు అనిపించదు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అసలు అధికారో రాజకీయ నాయకుడో తెలియని ధనుంజయ రెడ్డిల కోటరీ వ్యవస్థలను నడిపిస్తూ ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉంటాడు. డీజీపీగా సీనియారిటీ లేని రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటాడు. వీళ్ళందరినీ పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళంతా, ఈ మేధావులంతా ఎక్కడ గాడిదలు కాస్తున్నారో తెలియదు.
ఇప్పుడు వచ్చి సామాజిక న్యాయం అంటూ ఓండర్ పెడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.